ఈరోజు చిత్తూరు జిల్లా పార్టీ కమిటీ సమావేశం సురేంద్ర గారి అధ్యక్షతన జరిగింది. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో పార్టీ 27వ రాష్ట్ర మహాసభ జరుగుతుంది. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో వామపక్షాలను ఐక్యం చేసి బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక విశాల వేదిక నిర్మించడానికి సిపిఎం పార్టీ ప్రయత్నిస్తున్నది. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీతో అంటగాగిన ఈ రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం లేదు. కానీ ఈరోజు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా మొత్తం మోడీ పల్లకిని మోస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక విధంగా చెప్పంటే మన రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం చాలా ముంచుకొస్తుంది. దాన్ని వీళ్ళు మర్చిపోయి అడుగడుగున మోడీకి మొత్తం భజన చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే మోడీకి భజన చేసినంత కాలం మన రాష్ట్రం డెవలప్ కాదు. పైగా మతోన్మాదాన్ని విచ్చలవిడిగా బీజేపీ ప్రచారం చేస్తుంటే దాన్ని ఒక ప్రక్క చంద్రబాబు మరో ప్రక్క పవన్ కళ్యాణ్ గారు కూడా భుజాన్ని వేసుకుని చేస్తున్నారు. నేను చెప్పేది ఇది మన రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన హక్కుల కోసం, విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రావాల్సిన ఏవైతే బకాయిలు ఉన్నాయో కేంద్రం నుంచి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, ఆ రకంగా సిపిఎం పార్టీ చేసే పోరాటానికి మొత్తం 50 మంది సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.